ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ ఇవాళ విచారించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో ఈ ప్రక్రియ జరగనుంది. విచారణ కోసం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ ను సిట్ విచారించనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. అప్పటి ప్రభుత్వ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో సిట్ విచారించనుంది. ఇందుకోసం ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ నందినగర్ కు కేసీఆర్ చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్పై గులాబీ పూల వర్షం కురిపించారు. దారి పొడవునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలో పోలీస్ స్టేషన్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఆధారాల ధ్వంసంపై తొలుత ప్రారంభమైన దర్యాప్తు తర్వాతి కాలంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కోణం వైపు మళ్లింది. కేసీఆర్ ను విచారించేందుకు సిట్ ఇప్పటికే ప్రశ్నావళిని సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు పునర్నియామకంతో పాటు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో విశ్రాంత అధికారిని ఇంటెలిజెన్స్ విభాగానికి ఓఎస్డీగా నియమించడంలోనే కుట్ర ఉందనే కోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీని వెనుక మర్మమేంటని తేల్చడం ద్వారా ఫోన్ అక్రమ ట్యాపింగ్ అంతిమ లబ్దిదారులెవరో తేలుతుందనే ఆలోచనతో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. నిందితుల నుంచి ఇప్పటికే సేకరించిన వాంగ్మూలాలను కేసీఆర్ ముందుంచి వివరాలు రాబట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో గత నెల 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావును విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. తాజాగా కేసీఆర్ ను విచారించనుండటం ఉత్కంఠ రేపుతోంది.